ఆసక్తికరంగా సాగే ఒక మంచి విక్రమ బేతాళ కథను చెప్పుకుందాం. ఒకప్పుడు అవంతి రాజ్యాన్ని మహేంద్రవర్మ అనే రాజు పరిపాలించేవాడు. అతడికి జయుడు, విజయుడు, దిగ్విజయుడు అని ముగ్గురు కొడుకులు. కొడుకులంటే రాజుకు ఎంతో ఇష్టం. అయితే మహేంద్రవర్మకు ఏనాడు పరిపాలన మీద ఆసక్తి లేదు. దాంతో అతడి కొడుకులు యుక్త వయసుకు రాగానే పెద్ద కొడుకైన జయుణ్ణి పిలిపించి రాజ్యభారాన్ని అప్పగిస్తానని చెబుతాడు. దానికి జయుడు, నాన్నగారు, మీకు పరిపాలన మీద ఆసక్తి లేకపోతే రాజ్యాన్ని 3 భాగాలుగా విభజించి మా ముగ్గురికి పంచేయండి, అంతేగాని కిరీటాన్ని నా నెత్తి మీదే పెట్టవద్దు అని అంటాడు. మహేంద్రవర్మ ఈ విషయం గురించి చర్చించడానికి ముఖ్యులతో కలిసి ఒక సభను ఏర్పాటు చేస్తాడు. అయితే రాజ్యపు పెద్దలెవరూ రాజ్యాన్ని 3 ముక్కలు చేయడానికి ఒప్పుకోరు. మరిప్పుడేం చెయ్యాలి అని చర్చలు జరిపారు. సభలో నుంచి ఒక పెద్ద వ్యక్తి లేచి, ఒక పని చేద్దాం, ముగ్గురు యువరాజులను 1 సంవత్సరం పాటు దేశాటనకు పంపిద్దాం. తిరిగి వచ్చేటప్పుడు ముగ్గురు ఒక్కొక్క విలువైన వస్తువులను తీసుకుని రావాలి. ఎవరైతే ఎక్కువ విలువ గలదాన్ని సాధించుకుని వస్తారో వాళ్లకు రాజ్యాన్ని అప్పగిద్దాం అని అంటాడు. ఈ మాటలు మిగిలిన వాళ్ళందరూ సమ్మతించారు. దీనికి యువరాజులు కూడా తమ అంగీకారాన్ని తెలుపుతారు. ఆ రోజే దేశాటనకు బయలుదేరుతారు. అలా ప్రయాణిస్తున్న వాళ్ళు చీకటి పడేటప్పటికి ఒక అడవిని చేరుకుంటారు. ఆ రాత్రి అక్కడే పడుకుందామని నిర్ణయించుకుని రాలిన ఆకులను పరుపులా పరుచుకుని పడుకుంటారు. ఇంతలో అక్కడికి ఒక సాధువు వస్తాడు. అతడు వీళ్లను చూసి, చూడండి బాబులు, మీరిక్కడ పడుకోవడం అంత శ్రేయస్కరం కాదు. పక్కనే నా కుటీరం ఉంది, అక్కడికి వచ్చి నిశ్చింతగా విశ్రాంతి తీసుకోవచ్చు అని చెబుతాడు. ముగ్గురు ఆ మునీశ్వరుడికి కృతజ్ఞతలు తెలుపుకుని అతడి వెంట అతడి ఆశ్రమానికి వెళతారు. ఆశ్రమంలో ఉన్న జింక చర్మాల మీద పడుకుని హాయిగా నిద్రపోతారు. మరుసటి రోజు వాళ్ళు లేచేటప్పటికి మునీశ్వరుడు అప్పటికే లేచి అడవిలోనికి వెళ్లి ఉన్నాడు. లేచిన ముగ్గురు యువరాజులకు ఎదురుగా 3 చిత్రపటాలు కనిపిస్తాయి. అందులో అందమైన కన్యలు ఉన్నారు. వాళ్లలో ఒకే ఒక్క తేడా ఏంటంటే, ఒకరు బంగారు దుస్తులను, ఇంకొకరు వెండి దుస్తులను, 3వ కన్య ఇనుము దుస్తులను ధరించి ఉంది. ఆ చిత్రపటాలలో ఉన్న కన్యలు వీళ్లను అమితంగా ఆకర్షించారు. పెద్దవాళ్లైన జయుడు, విజయుడు ఆ కన్యలు ఎక్కడ ఉన్నా సరే, చివరికి 7 సముద్రాల అవతల ఉన్నా వాళ్లను వెతికి పట్టుకుని పెళ్లాడతామని బయలుదేరటానికి సిద్ధమయ్యారు. ఇంతలో చిన్నవాడైన దిగ్విజయుడు, అంత తొందర ఎందుకు, ఆ కన్యల గురించి మునీశ్వరుడికి తప్పకుండా తెలిసే ఉంటుంది. విషయాన్ని తెలుసుకుని వెతకడానికి వెళితే మన పని మరింత సులువుగా అవుతుంది అని వాళ్లను ఆపుతాడు. ఇంతలో అరణ్యానికి వెళ్లిన మునీశ్వరుడు ఆశ్రమానికి వస్తాడు. ఆ ముగ్గురికి మునీశ్వరుడు వచ్చిన విషయం కూడా తెలియలేదు. వాళ్ళు అలాగే చిత్రపటాలను చూస్తూ ఉండిపోయారు. ఇది గమనించిన మునీశ్వరుడు, మీరనుకుంటున్నట్లు ఆ కన్యలు దొరికేవాళ్లు కారు, వారి వద్దకు వెళ్లడం చాలా అపాయకరం అని చెబుతాడు. స్వామి, ఈ కన్యల కోసం మా ప్రాణాలు పోగొట్టుకోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. దయచేసి వాళ్ళు ఎక్కడ ఉన్నారో మాకు చెప్పండి అని అడుగుతారు. దానికి మునీశ్వరుడు, మీరు చెప్పమంటే చెబుతాను, కానీ అక్కడికి వెళితే మీరు ప్రాణాలతో తిరిగి రాలేరు అని అంటాడు. అయినా వాళ్ళు తమ నిర్ణయాన్ని మార్చుకోలేదు. అటుపై మునీశ్వరుడు పెద్దవాడైన జయుణ్ణి పక్కకు తీసుకెళ్లి, బాబు, నువ్వు వరించిన బంగారు కన్యను ఎలా చేరుకోవాలో చెబుతాను విను. నువ్వు బయలుదేరి పడమటి దిక్కుగా వెళ్ళు. సూర్యాస్తమయానికి నువ్వు ఒక సెలయేరుని చేరుకుంటావు. దానివైపే వెళితే ఒక చిన్న వంతెన వస్తుంది. అక్కడ ఉన్న ఒక రాయిని తీసుకుని నీ అరచేతికి ఒక ఘాటు పెట్టుకో. ఆ రక్తంలో 3 చుక్కలను సెలయేటిలో వదిలి బంగారు కన్య వద్దకు వెళ్లేందుకు దారి చూపు అని అడుగు. వెంటనే నీకు బంగారు మెట్లు కనిపిస్తుంది. ఆ మెట్ల ద్వారా వెళితే ఒక కొయ్య తలుపు, ఒక బంగారు తలుపు పక్క పక్కన ఉంటుంది. ముందుగా నువ్వు కొయ్య తలుపు తెరిచి అందులో నుండి లోపలికి వెళ్లి అక్కడ ఉన్న బంగారు కూజా తీసుకుని బయటికి వచ్చి ఈసారి బంగారు తలుపు తెరిచి లోపలికి వెళ్ళు. అక్కడ నీకు బంగారు కన్య కనిపిస్తుంది. కూజాలో ఉన్న నీటిని ఆమె మీద చల్లు. అప్పుడు బంగారు కన్యతో పాటు బంగారం కూడా నీకు దక్కుతుంది. వెళ్ళిరా బాబు అని పంపిస్తాడు. జయుడు తన గుర్రం తీసుకుని మునీశ్వరుడు చెప్పినట్లు పడమటి దిశగా ప్రయాణించి సాయంకాలానికి సెలగేటిని చేరుకుంటాడు. కాస్త ముందుకెళ్లగానే వంతెన కనిపిస్తుంది. అక్కడికెళ్లి బంగారు కన్యను చేరుకోవడానికి దారి చూపించు అని అంటాడు. కాని అతడికి ఎటువంటి దారి కనిపించలేదు.
మళ్ళీ ఒకసారి మునీశ్వరుడి మాటలు గుర్తు చేసుకుని అక్కడే ఉన్న రాయి తీసుకుని తన అరచెయ్యి మీద గీసుకుని ఆ రక్తాన్ని సెలయేటిలో చల్లి దారి చూపించమని అడుగుతాడు. ఈసారి ముని చెప్పినట్లుగానే సెలయేటిలో దారి కనిపించి బంగారు మెట్లు కనిపించింది. మెట్ల గుండా లోపలికి వెళ్లేసరికి అక్కడ బంగారు తలుపు, కొయ్య తలుపు కనిపించింది. జయుడు బంగారు కన్యను కలుసుకోవాలన్న ఆత్రంతో మునీశ్వరుడు చెప్పిన మాటలను మర్చిపోయి కొయ్య తలుపులో ప్రవేశించకుండా నేరుగా బంగారు తలుపులో ప్రవేశిస్తాడు. అక్కడ బంగారు కన్య బంగారు సింహాసనం మీద కూర్చుని ఉంది. జయుడిని చూడగానే, నన్ను విడిపించడానికి వచ్చిన రాకుమారుడివా, ఈ రోజు నాకు ఎంతటి మంచి రోజు, వచ్చి నా పక్కన కూర్చో అని చెబుతుంది. జయుడు ఎంతో సంతోషంగా అతి వేగంగా ఆమె వద్దకు వెళతాడు. బంగారు కన్య తన చేతిలో ఉన్న బెత్తంతో అతన్ని తాకగానే జయుడు బంగారు విగ్రహంలాగా మారిపోతాడు. అక్కడ ఆశ్రమంలో మునీశ్వరుడు వారం రోజుల పాటు జయుడి కోసం ఎదురుచూసి అతడు రాకపోవడంతో విచారిస్తూ ఉంటాడు. ఇంతలో మిగిలిన ఇద్దరు తమ కన్యలను చూడటానికి వెళ్లాలని దారి చెప్పమని మునీశ్వరుణ్ణి తొందర పెడుతున్నారు. మునీశ్వరుడు వాళ్లతో, బాబు, మీ ప్రయత్నాన్ని మానుకోండి. చూశారుగా, మీ అన్న జయుడు తిరిగి రాలేదు. అతడు అంతమొందినట్టు ఉన్నాడు. మీరు కూడా వెళ్లి కష్టాలు పాలు అవ్వకండి అని అంటాడు. అయితే విజయుడు మాత్రం తాను వెళ్లి తీరాలని పట్టుబడతాడు. ఇక తప్పక మునీశ్వరుడు విజయుణ్ణి పక్కకు తీసుకెళ్లి వెండి కన్య వద్దకు వెళ్లటానికి దారిని చెబుతాడు. చూడు బాబు, నువ్వు దక్షిణ దిశగా వెళ్ళు. మధ్యాహ్నానికి నీకు ఒక కొండ కనిపిస్తుంది. ఆ కొండ కింద ఒక పెద్ద చెట్టు ఉంటుంది. ఆ చెట్టుకు ఒక వెండి బెత్తం కట్టి ఉంటుంది. ఆ బెత్తాన్ని తీసుకుని నేలకు కొట్టావంటే దారి తెరుచుకుంటుంది. ఆ ద్వారం గుండా వెళితే ఒక వెండి కుటీరము, ఒక వెండి మల్లె పొద కనిపిస్తుంది. ఆ వెండి పొద మీద ఒక వెండి పంజరం, ఆ పంజరంలో ఒక వెండి పక్షి ఉంటుంది. ముందుగా ఆ వెండి పక్షిని తీసుకుని ఆ తరువాత వెండి కుటీరంలో ప్రవేశించు. వెండి కన్య సింహాసనం మీద కూర్చుని ఉంటుంది. నీ చేతిలో ఉన్న వెండి పక్షి ఈక ఒకటి తీసి వెండి కన్య మీదకి విసురు. అప్పుడు ఆమె శక్తులన్నీ పోయి నీకు స్వాధీనం అవుతుంది. ఆమెతో పాటు వెండి అంతా నీ సొంతం అవుతుంది అని చెబుతాడు. విజయుడు, స్వామి, మీరు చెప్పిందంతా బాగా గుర్తుపెట్టుకుని అలాగే చేస్తాను అని చెప్పి అతడికి నమస్కరించి బయలుదేరుతాడు. గుర్రంలో ప్రయాణిస్తూ సరిగ్గా మధ్యాహ్నానికి అతడు ఒక కొండ దగ్గరకు చేరుకుంటాడు. ఆ కొండ కింద మునీశ్వరుడు చెప్పినట్లే పెద్ద చెట్టు ఒకటి ఉంది. దానికి వెండి బెత్తం ఏలాడుతోంది. విజయుడు ఆ వెండి బెత్తాన్ని తీసి నేలకేసి కొడతాడు. వెంటనే అతడికి సొరంగం కనిపిస్తుంది. దాని వెంటే వెళ్లిన అతడికి వెండి కుటీరం కనిపిస్తుంది. వెండి కుటీరం కనిపించగానే ఆ పక్కనే ఉన్న వెండి మల్లెపొద, పంజరము, పక్షి ఇవేవీ గమనించకుండా వెండి కుటీరంలోనికి వెళ్లిపోతాడు. అక్కడ వెండి సింహాసనం మీద కూర్చుని ఉన్న వెండి కన్య విజయుణ్ణి ప్రేమగా పిలుస్తుంది. విజయుడు దగ్గరికి వెళ్లగానే అతడిని వెండి బెత్తంతో తాకుతుంది. వెంటనే అతడు వెండి విగ్రహంగా మారిపోతాడు. వారం రోజులైనా విజయుడు రాకపోయేటప్పటికీ ఆశ్రమంలో ఉన్న మునీశ్వరుడు విచారిస్తాడు. ఇంతలో దిగ్విజయుడు తాను వరించిన కన్య గురించి చెప్పమని తొందర పెడతాడు. దానికి మునీశ్వరుడు, బాబు, మీ ఇద్దరు అన్నలు తిరిగి రాలేదు. నువ్వైనా నీ నిర్ణయాన్ని మార్చుకో అని అంటాడు. దానికి దిగ్విజయుడు, స్వామి, మీరు ఏమీ విచారించకండి. నేను తప్పకుండా విజయాన్ని సాధించుకుని వస్తాను అని చెబుతాడు. మునీశ్వరుడు తల ఊపి, నువ్వు ఉత్తరం వైపుగా వెళ్ళు. సూర్యోదయం అయ్యేటప్పటికి నీకు ఒక పొడవైన కాలువ కనిపిస్తుంది. దాని పక్కనే ఒక పూరి గుడిసె, ఉక్కుతో చేయబడిన కుటీరము కనిపిస్తుంది. ముందుగా నువ్వు పూరి గుడిసెలోనికి వెళ్ళి అక్కడ ఉన్న ఉక్కు ఖడ్గాన్ని తీసుకో. దానిని తీసుకున్నాక ఉక్కు కుటీరంలోనికి ప్రవేశించు. అక్కడ నువ్వు ఇష్టపడ్డ కన్య దొరుకుతుంది. ఆ కన్య చేతిలో కత్తిని పట్టుకుని ఉంటుంది. నువ్వు వెంటనే ఆ కత్తిని పడగొట్టు. ఆమె నీ వశం అవడమే కాకుండా ఉక్కు మొత్తం నీ అధీనం అవుతుంది. విజయుడై తిరిగిరా అని ఆశీర్వదించి పంపుతాడు. దిగ్విజయుడు మునీశ్వరుడు చెప్పినట్లు ఉత్తరంగా బయలుదేరి సూర్యోదయం వేళకు పొడవైన లోతైన కాలువను చేరుకుంటాడు. దాని పక్కనే ఒక ఉక్కు కుటీరము, పూరి గుడిసె కనిపించింది. ముందుగా పూరి గుడిసెలోనికి ప్రవేశించి అక్కడ ఉన్న ఉక్కు ఖడ్గాన్ని తీసుకుంటాడు. మళ్ళీ బయటకొచ్చి ఉక్కు కుటీరంలోనికి వెళ్లి ఉక్కు సింహాసనం మీద ఉన్న ఉక్కు కన్యను చూస్తాడు. ఆమె అతడిని ప్రేమగా దగ్గరికి పిలుస్తుంది. దగ్గరికి వెళ్లగానే ఆమె చేతిలో ఉన్న కత్తిని
తన చేతిలో ఉన్న ఉక్కు కత్తితో ఒక్క దెబ్బ బలంగా కొట్టి కింద పడేస్తాడు. వెంటనే ఆ కన్య చుట్టూ ఉన్న మాయ అంతా తొలగిపోతుంది. ఆమె అతడిని భర్తగా స్వీకరిస్తుంది. అటుపై తాము ముగ్గురు అక్క చెల్లెళ్లమని, బంగారు కన్య, వెండి కన్య అనేవాళ్లు తన అక్కలని, ముగ్గురు శాపగ్రస్తులు అయిన వాళ్లేనని చెబుతుంది. ఉక్కు కన్య సహాయంతో దిగ్విజయుడు మిగిలిన ఇద్దరు ఉన్న ప్రదేశానికి వెళ్లి వాళ్లకు శాప విముక్తిని కలిగించి తన అన్నలను తిరిగి బతికించుకుంటాడు. అటుపై ముగ్గురు రాజకుమారులు తమ భార్యలతో పాటు మునీశ్వరుడి కుటీరానికి వస్తారు. అతడికి కృతజ్ఞతలు చెప్పుకుని తమ దేశానికి తిరిగి వెళతారు. రాజకుమారులు తెచ్చుకున్న కన్యల అద్భుత సౌందర్యం చూసి అందరూ ఆశ్చర్యపోతారు. రాజు మహేంద్రవర్మ ఆ ముగ్గురికి ఎంతో వైభోగంగా వివాహం జరిపిస్తాడు. అటుపై ముఖ్య వ్యక్తులతో ఒక సభను ఏర్పాటు చేస్తాడు. వాళ్లను ఉద్దేశించి రాజు, నా కొడుకులు మనం చెప్పినట్లుగానే వెళ్లి తమ తమ శక్తులకు తగినట్లుగా అపూర్వమైన వస్తువులను సాధించుకుని వచ్చారు. నా పెద్ద కొడుకు బంగారం సాధించాడు, నా రెండవవాడు వెండి సాధించాడు, మూడవవాడు ఉక్కు సాధించాడు. వీరిలో ఎవరికి పట్టం కట్టాలో నిర్ణయించండి అని అంటాడు. పెద్దలందరూ కాసేపు చర్చించుకుని అందులో వృద్ధుడు లేచి, మహారాజా, మూడవవాడైన దిగ్విజయుడికి పట్టం కట్టండి అని చెబుతాడు. రాజు అలాగే చేశాడు. బేతాళుడు కథ చెప్పి, రాజా, నాకొక సందేహం. విలువైన బంగారాన్ని, వెండిని తెచ్చిన వాళ్లను కాకుండా ఆ వృద్ధుడు ఉక్కును తెచ్చిన దిగ్విజయుడికే పట్టం కట్టమని ఎందుకు అన్నాడు? అన్నలు చేయలేని పనిని తాను చేసుకుని వచ్చాడనా? ఈ సందేహానికి సమాధానం తెలిసి చెప్పకపోతే నీ తల 1000 ముక్కలవుతుంది అని అంటాడు. దానికి విక్రమార్కుడు, నిజానికి దిగ్విజయుడు తమ అన్నలకు సహాయపడ్డాడు అన్న విషయం అక్కడ చర్చకు రాలేదు. కాబట్టి ఆ విషయం అక్కడ ఎవరికీ తెలియదు. ముందుగా వాళ్లు పరీక్ష పెట్టింది ఎవరు ఎక్కువ విలువగల వస్తువును తీసుకుని వస్తే వాళ్లకు పట్టం కట్టాలని. పెద్దవాడు, రెండవవాడు విలువైన బంగారం, వెండి సాధించారు. అయితే దేశానికి వాటి వల్ల పెద్దగా ప్రయోజనం లేదు. వాటితో పోల్చితే ఉక్కు విలువ చాలా ఎక్కువ. దేశ రక్షణకు ఆయుధాలు తయారు చేయటానికి, వ్యవసాయపు పరికరాలను తయారు చేయటానికి ఉక్కు అవసరం. బంగారము, వెండి వ్యక్తుల విలువను పెంచవచ్చు. అయితే దేశం విలువ, రాజ్యం బలము ఉక్కు మీదనే ఆధారపడి ఉంటుంది. అందుకే దిగ్విజయుడు రాజ్యార్హుడు అయ్యాడు. అన్నలతో పోల్చితే నిజంగా దిగ్విజయుడే రాజార్హత ఉన్నవాడు. తాము ఇష్టపడ్డ కన్యల కోసం మునీశ్వరుడు చెప్పిందాన్ని సరిగ్గా చేయకుండా తొందరపాటుతో జయాన్ని పొందలేకపోయారు. అయితే దిగ్విజయుడు అలా చేయలేదు. ఓర్పుతో, సహనంతో పనిని సాధించుకుని వచ్చాడు. కాబట్టి ఎటు చూసినా రాజయ్యే అర్హత దిగ్విజయుడికే ఉంది అని చెబుతాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు. ఇదండి చందమామలోని ఒక అందమైన విక్రమ బేతాళ కథ. మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.